హాయ్ అండి, చూసారు కదా అమ్మవారు. మేము వచ్చేసి యూపీ బార్డర్లో ఉంటాము. అంటే ఎంపీలోనే ఉండడం, కాకపోతే మాకు యూపీ ఒక 1 అవర్ జర్నీ చేస్తే యూపీ వస్తుంది. యూపీ ఎంపీ బార్డర్లో ఉంటాం. ఇక్కడ జ్వాలాముఖి అమ్మవారు చాలా ఫేమస్. ఈ అమ్మవారిని ఎక్కడి నుండి తీసుకొచ్చారంటే హిమాచల్ ప్రదేశ్ నుండి తీసుకొని వచ్చారట. అక్కడ నుండి తీసుకొని వచ్చి ఇక్కడ స్థాపితం చేశారు. 24 hours వెలిగే దీపం కూడా ఉంది. మీకు ఇందాక కూడా చూపించాం కదా, అది అక్కడ వైష్ణవమాత దగ్గర 12 years నుండి కంటిన్యూగా వెలుగుతుంది. అమ్మవారు చాలా శక్తివంతురాలండి, చాలా శక్తివంతురాలు, చాలా మహిమగల అమ్మవారు. మేము వచ్చినప్పటి నుండి స్టార్టింగ్ నుండి ఇక్కడికి వచ్చేసి పూజలు శుక్రవారం వస్తాము. ఇంకేదైనా స్పెషల్ డేస్ అప్పుడు కూడా వచ్చి దర్శనం చేసేసుకొని వెళ్తాము. ఒకసారి చూపిస్తాను మొత్తం గుడి అంతా ఎలా ఉందో. గుళ్ళో వచ్చేసి శ్రీ సీతారాముల వారు ఉన్నారు, రాధాకృష్ణ వారు ఉన్నారు, వినాయకుడు ఉన్నారు, శివుడు ఉన్నారు, ఆంజనేయ స్వామి ఉన్నాడు, కాలభైరవ టెంపుల్ కూడా ఉంది. చూపిస్తా చూడండి. సరే, అమ్మవారు ఈ మధ్యన ఎవరో కట్టెతోటి ఇది డోర్స్ చేపించారు, చాలా బాగుంది డోర్స్ కూడా. ఇదిగోండి రాధాకృష్ణుల వారు, సీతారాముల వారు. రాధాకృష్ణుల వారు అండ్ సీతారాముల వారు, పక్కన సరస్వతి మాత. ఇటు వచ్చేసి పక్కనే దేవతా విగ్రహాలు ఉన్నారు. అమ్మవారు, దుర్గమ్మవారు ఉన్నారు, మంగళ వాయిద్యాలు. ఇదిగో అండి, ఇటు కూడా మనకు అమ్మవారి దర్శనం ఇస్తారు. జ్వాలాముఖి దేవి మందిర్, శక్తిపీఠ్. చూసారా, వేప చెట్టు మొదలు ఇది. చూసారు ఎంత పెద్దగా ఉందో వేప చెట్టు. ఈ చెట్టులోనే గుడి కట్టేశారు మొత్తం. అమ్మవారు, జై మాతాజీ. అక్కడ వచ్చేసి శివుడు, మై ఫేవరెట్ గాడ్ శివుడు, భులాశంకరుడు. ఒక్క చెంబడు నీళ్లు పోస్తేనే చాలు కరుణిస్తాడండి. మనస్ఫూర్తిగా మనం దండం పెట్టుకొని ఒక్క బిల్వపత్రం ఇస్తేనే మనకు ఎంతో చూపిస్తాడు శివయ్య. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంకో శివుడు. నెక్స్ట్ వచ్చేసి వినాయకుడు, ఇందాక చూపించాం కదా. ఈరోజు సంకటహర చతుర్దశి, మంచి వినాయక దర్శనం కూడా జరిగింది మాకు, చాలా హ్యాపీ. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఆంజనేయ స్వామి. అదిగో ఇందాక కాలభైరవ మాకు చేశారు కదా, ఇదిగోండి కాలభైరవ. మనకి ఏదన్నా పీడ కానీ, ఏదన్నా భయాలు కానీ ఏది ఉన్నా కూడా మన స్వామివారు కాలభైరవ అష్టకం చదువుకున్న, కాలభైరవుని దర్శనం చేసుకున్న, ఆయన దర్శనానంతరం మనం అక్కడ నల్లదారం కట్టుకుంటారు, అది కట్టుకున్నా కూడా మనకి అన్నీ పోతాయని మనం నమ్మాలి ఫస్ట్. నేనైతే నమ్ముతాను, నమ్మకమే కదా దేనికైనా. జై బోలో కాలభైరవాయ నమః. ఆ తర్వాత ఇది సింహద్వారం మెయిన్, ఇదండి సింహద్వారం, సింహం. తర్వాత వచ్చేసి ఇదిగోండి అమ్మవారు కాళికామాత, జై మహంకాళి. అమ్మవారు నిజంగా వచ్చి ఉన్నారా అన్నట్టున్నారు. ఆశీర్వాద్ లే లియా, హో గయా, ఆప్ నహీ హై, హమ్ లే లియా. అమ్మవారు అందరినీ చాలా చూడాలి తల్లి. हम लेके आते अच्छा ठीक है दीजिए. పండిత్ జీ ప్రసాద్ ఇస్తున్నాడు నాకు. చూద్దాం ఏమి ఇస్తున్నారు. సింధీ ఇచ్చారు, థ్యాంక్ యూ. हम लेके आते. ఇదండి టెంపుల్ మొత్తం. ఇదిగోండి చెట్టు చూసారా, టెంపుల్. మై ఫ్రెండ్ లక్ష్మి గారు, మా వాళ్ళు, యాగశాల. ఇది
బయట షాపులు కూడా ఉన్నాయి. ఓకేనా? అమ్మా, ఎలా ఉంది లక్ష్మి గారు? బాగుందా దర్శనం? బాగా దర్శనం బాగా జరిగింది. బాగా ఫేమస్ కదా టెంపుల్? బాగా బాగా ఫేమస్. ఎప్పుడుతో పాత టెంపుల్ ఇది, శక్తినగర్ది. మీరైతే చాలా సంవత్సరాల నుండి ఉన్నారు కదా, మేము వస్తారు. చాలా బాగా వస్తాం ఇక్కడ. బాగా పవర్ఫుల్ అండి అమ్మవారు. అమ్మవారు ఇక్కడికి వచ్చి కట్టించుకున్నారు వాళ్ళకి. ఇక్కడ నుండి హిమాచల్ ప్రదేశ్ నుండి తీసుకొని వచ్చారు కదా, ఆవిడే ఇక్కడ కట్టించుకున్నారు. మనం మనస్ఫూర్తిగా అమ్మవారిని మొక్కుతామంటే కంపల్సరీ జరుగుతుందండి. ఏమనుకున్నది మనం ఇక్కడ కొబ్బరికాయ కడతారు, ఏదన్నా జరిగితే మనం తర్వాత వచ్చి అది మొక్కు తీర్చుకోవాలి. అవును, ఇక్కడ కొంచెం ఆచారాలు పద్ధతులు బాగుంటాయి. ఇప్పుడు నెక్స్ట్ నవరాత్రులు వస్తున్నాయి కదా, నవరాత్రులు కూడా పెద్ద మేళా జరుగుతుంది. ఒకవేళ వీలుంటే నేను అది కూడా మీకు తీసి పెడతాను. ఓకేనా అండి? ఇది కూడా ఇంకా క్లారిటీగా తీయలేదు, ఏదో చిన్న క్లిప్ తీసాము అక్కడక్కడ. మళ్ళీ ఇంకొక రోజు వచ్చి ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చి మీకు స్టార్టింగ్ నుండి తీసి పెడతాను. ఓకేనా? నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. 1000 సబ్స్క్రైబ్స్ కావాలి, అవ్వట్లేదు. మీరే అమ్మవారి దయ వల్ల కావాలి. తదాస్తు. ఓకేనా? బాయ్, ఉంటానండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ లక్ష్మి గారు, బాయ్.